తరికిట తరికిటతో తరికిట తరికిటతో తరికిట 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 తరికిటతో తందానా దేవ తందానా తందానా దేవ తందానా. ఓ పుణ్యభూమి ప్రజల్లారా వినండి, చదువు వెలుగును పంచిన చల్లని తల్లి సావిత్రిబాయి పూలే గాథ. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. భలా అక్షరం రానివాడు అందునితో సమానం అన్న వాస్తవాన్ని ఆనాడే చాటించిన విప్లవమూర్తి ఆమె. అవునన్నయ్య, అప్పట్లో ఆడపిల్ల చదువుకుంటే లోకం మునిగిపోద్ది అన్నారు. ఇప్పుడు చూడు, ఆడపిల్ల చదువుకుంటే గూగుల్లో ఉద్యోగం వస్తే ఇంటికి డబ్బులు వస్తున్నాయి. మహారాష్ట్రలోని నయాగామంలో పుట్టింది ఒక చిన్నది. 9 ఏళ్ల వయస్సులోనే జ్యోతిరావు ఇల్లాలై వెళ్ళింది. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. 9 ఏళ్లకే పెళ్ళ, నాకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన పిల్లనిచ్చేవాడే లేడు. అరే కాసన్న, అది బాల్య వివాహాల కాలం. కానీ ఆమె భర్త జ్యోతిరావు మామూలు వ్యక్తి కాదు, ఆమె చేత అక్షరాలు దిద్దించిన మహాత్ముడు. అక్షరం ముక్కరాని ఆ తల్లికి జ్యోతిరావు గారు గురువుగా మారి చదువు నేర్పారు. ఆ పట్టుదలతో ఆ తల్లి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి 1848 పూణేలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించింది. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. అంటే దేశంలోనే మొదటి మహిళా టీచర్ అన్న మాట ఇది కదా మహిళా సాధికారత అంటే. అప్పట్లో స్కూల్ కి వెళ్తుంటే ఆమె మీద బుర్ర చల్లారంట కదా అన్నయ్య. అయ్యో పాపం, నిజమేనబ్బా. ఆ పిల్లల చదువు శాస్త్రవిరుద్ధమని కొందరు మూడులు ఆమెపై రాళ్ళు నీళ్లు బురద చల్లేవారు. కానీ ఆమె వెనక్కు తగ్గేది కాదు, తన సంచిలో మరొక్క చీర పెట్టుకొని వెళ్ళేది. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. ఆనాడు ఆమె పడిన కష్టమే నేడు మన ఆడపిల్లలు డాక్టర్లుగా కలెక్టర్లుగా ఎదగడానికి పునాది. కేవలం చదువు ఒక్కటే కాదు, అంటనాని తనపై కూడా పోరాడింది. దంతుల కోసం ఆశ్రమాలు కట్టింది. కరువు కాలంలో ప్రజల ఆకలి తీర్చింది. చివరకు ప్రేగు వ్యాధి సోకిన రోగులకు సేవ చేస్తూ అదే ప్రేగు వ్యాధి సోకి కరువు చాలించింది. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. అమ్మో, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా సేవ చేసిందా? ఆమె నిజమైన దైవం నాయనా. తందానా దేవ తందానా తందానా దేవ తందానా. అక్షర జ్యోతివి నీవేనమ్మా తందానా దేవ తందానా. అక్షర జ్యోతివి నీవేనమ్మా తందానా దేవ తందానా. అజ్ఞానపు చీకటి బాపావమ్మ తందానా దేవ తందానా. అజ్ఞానపు చీకటి బాపావమ్మ తందానా దేవ తందానా. భారత నారీమణి సావిత్రిబాయి పూలే వర్ధిల్లాలి. జై